నా పేరు కలివరపు దాలిరాజు సూపర్ మార్కెట్ ప్రొపరేటర్ను. ఈ జానపద కళా వైభవం అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ యాంత్రిక జీవితంలో పడి స్వభావ సిద్ధంగా సనాతనంగా వస్తున్నటువంటి మన జానపద కళలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి విద్యార్థులు యువకులు ఈ కంప్యూటర్ యుగంలో పడి వాటిని విస్మరించడం వలన ఆ తర్వాత తరానికి ఏకంగా కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నటువంటి ఆవశ్యకతను తెలుసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో లీడర్ రమణమూర్తి గారు ప్రపంచ సాంస్కృతిక దినోత్సవ శుభ సందర్భంగా గురజాడ కళాక్షేత్రంలో ఆ రోజున కల్చరల్ మినిస్టర్ గారు, బ్రహ్మానంద గారు, పెద్ద వాళ్ళందరూ, హోమ్ మినిస్టర్ గారు చాలా జాతీయ స్థాయిలో జరిపే కార్యక్రమం అంకురార్పణ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన ధనంజయ్ గారు ఇంత చక్కని ఈ కార్యక్రమాన్ని అన్ని రకాల కళా రూపాలన్నింటినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడం, ఇంతమంది ఈ కార్యక్రమం విజయవంతం కోసం పనిచేసేటువంటి వేలాది మంది టీంని ఆయన క్రోడీకరించి ఇది ప్రపంచవ్యాప్తంగా మన కళల్ని మన తెలుగువారు ఎక్కడున్నా కూడా తెలుసుకొని ఈ జానపద కళల్ని భావితరాలకి అందించాలి, ఈ కళల్ని బ్రతికించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఎంత కొనియాడినా తక్కువే. మన ప్రకృతిని ఎలాగైతే పరిరక్షించుకుంటామో అదేవిధంగా కళలను కూడా అలాగే పరిరక్షించుకోవాలి. ప్రకృతి ఈ రోజున చూడండి, పశు సంపద నిర్వీర్యం అయిపోయింది. దత్తం లేదు, న్యాచురల్ ఎరువులు లేవు, అన్ని ఎరువులు కృత్రిమ మామూలు ఈ రసాయన ఎరువుల ద్వారా పంటలు పండించడం వల్ల ఆ భూమి కూడా సారవంతం తగ్గిపోయి అటువంటి నేలలో వచ్చిన పంట ఎలాగైతే క్యాన్సరు, లివర్ డ్యామేజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్, రకరకాలుగా ప్రజలు అనారోగ్యానికి గురైతే మరణాలు కూడా చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. కారణం ఏంటంటే భూమిలో సారవంతాన్ని చేతులారా మనమే పాడు చేస్తున్నాం. భూగర్భ జలం కలుషితం అయిపోయింది, వాయు కాలుష్యం వచ్చేసింది, శబ్ద కాలుష్యం వచ్చేసింది. అలాగే మన కళలు అలనాడు మేము యుక్త వయస్సులో ఉండే రోజుల్లో ఏది తీసుకున్న పండించే పంట మంచి గత్తంతోటి సేంద్రియ అయినటువంటి ఎరువులతోటి పండించేటువంటి పంటలు ఆ రోజుల్లో తిని మేము ఈ రోజున ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. అలాగే కాయ కష్టం చేసుకుంటూ ఈ జానపదాలు పాడుకుంటూ పల్లి గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతికినటువంటి వాళ్ళం మేము. ఆ ఆనందము అంతా మేము అనుభవించిన వాళ్ళం. ఆ రోజుల్లో పాత సినిమాలు 1960 నుంచి 90 వరకు చూసినటువంటి ఆ సినిమాలు చూసి ఆ రోజుల్లో కథాబలం కానీ, సంగీత సాహిత్య గాయకులు కానీ, నటీనటులు కానీ అప్పటి సినిమాలే మాకు గుర్తుంటాయి తప్ప ఇప్పుడు సినిమాకి వెళ్ళినా అంత గందరగోళమే. ఆ పాత రోజుల్లో సినిమాల్లో చూడండి, జానపద కళల్ని బతికించడం కోసం మధ్యలో హీరోయిన్ ఎక్కడికో వెళ్ళేటప్పుడు ఎక్కడో కార్యక్రమం అవుతుంటుంది. ఆ జానపద కళాకారులు ఆ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే వీళ్ళలో హీరోయిన్ ప్రాధాన్యం చెంది ఆ రూపాల్లోకి వీళ్ళు వెళ్ళిపోయి ఆ హీరోయిన్లు వాళ్ళు నాట్యం చేస్తుంటే ప్రేక్షకులుగా మనం థియేటర్స్లో ఎంతో ఎంజాయ్ చేసాం. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, భూమిలో భూగర్భ జలాలు కలుషితం ఎలా అయిపోయాయో ఈ కళలు కూడా రాను రాను ఈ విద్యార్థులు కానీ యువత కానీ పట్టించుకొని వీటిని మీరు ముందు తెలుసుకొని మీరు ఎంజాయ్ చేసి మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఆశయంతో మన ధనంజయ్ గారు, అభయ్ ప్రొడక్షన్స్ అండ్ టీమ్ ధనంజయ్ గారు ఎంత మీకు ప్రశంసించినా చాలా తక్కువే. ఇంత భగీరథ యత్నాన్ని ఇంతమందిని నడిపించుకొని ఈ కార్యక్రమాన్ని ఈ జానపద కళల్ని బ్రతికించాలని మీ తాపత్రయానికి ఆ భగవంతుడు పైనుంచిన సర్వదేవతల అనుగ్రహము, మా అందరి తాలూకా ఆశీస్సులు మీకు సహకారం పుష్కలంగా ఉంటూ ఈ కళల్ని బ్రతికించిన దాంట్లో మీరు ఒక చరిత్రకారులుగా మిగిలిపోతారు. అందులో సందేహం లేదు. ధనంజయ్ గారు యావత్ ఆంధ్ర ప్రజానీకం తరపున, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్న అందరూ తరపున, నా తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ధనంజయ్ గారు. మనం ఏ వృత్తిలో ఉన్నా సమాజం తాలూకా సామాజిక దృక్పథం ఉండాలి. ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, కామర్స్ వితౌట్ మొరాలిటీ
ఆర్ డేంజరస్ అండ్ యూస్లెస్ సేజ్ సత్యసాయి బాబా. ఎంత చదువుకున్నా కానీ సంస్కారం లేకపోతే ఆ చదువు వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ఎంత విజ్ఞానం పెరిగినా మానవత్వం లేకపోతే ఆ విజ్ఞానం వల్ల అపకారమే జరుగుతుంది కానీ మంచి సాధక సమాజానికి. అలాగే కామర్స్ వితౌట్ మొరాలిటీ, నీతి లేని వ్యాపారం పనికి ప్రమాదకరమైనది, పనికి మాలినది. మేము చేస్తున్నటువంటి వ్యాపారంలో మా వినియోగదారుల ఆరోగ్యమే మాకు పెద్ద కన్సర్న్. మనం తినే ఫుడ్ నాణ్యతతో కూడుకున్న ఆహార ధాన్యాలు 4-3 జల్లీలు వేసి గింజ క్లీన్ చేసి ప్యాక్ చేసి లేబర్ కాస్ట్ వేసి వినియోగదారులకు విక్రయిస్తుంటాం. ఇటువంటి క్వాలిటీ ఫుడ్ గ్రైన్స్ ఇంట్లో వండి అవి మనం ఆ డిష్ తింటే చక్కగా జీర్ణం అవుతుంది. ఎవరు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ కూడా ప్రశాంతంగా చేయగలుగుతాం. అదే ఒక ఫంక్షన్కి వెళ్ళామో లేకపోతే ఒక హోటల్కి వెళ్ళి భోంచేసాం అనుకోండి, ఆ టేస్ట్ కోసం ఏదైనా సరే ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసి వండుతారు కాబట్టి ఆ టేస్ట్లో తినేస్తాం. కాకపోతే మళ్ళీ డైజెషన్ అయ్యి మోషన్ అయ్యే వరకు మనం వికారంగా ఉంటాం. మనం చేసే పని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండదు. మనం చేసే వృత్తి భగవంతుడికి నైవేద్యం ఎలాగైతే మనం ఆర్ద్రతో పెడతామో, మనం అమ్మే వస్తువు కూడా భగవంతుడికే. ఆ వినియోగదారుడు వచ్చి ఆ సామాన్లు, ఇంటికి కావాల్సిన సామాన్లు కొంటున్నటువంటి అందులో వచ్చినటువంటి డబ్బులు ఆ మార్జిన్ తోటే మా స్టాఫ్ శాలరీస్ అనే గవర్నమెంట్ కట్టే పనులు అయితే ఏమైనా బ్రతుకుతున్నామంటే మా యజమాని, మా వినియోగదారుడే మా యజమాని. అతను దైవ రూపంలో వస్తున్నటువంటి దేవుడు. ఆ దేవుడికి ఎలాగైతే నైవేద్యాన్ని ఆర్ద్రతో కడతామో, మీ అమ్మే వస్తువు కూడా భగవంతుడి నైవేద్యంతో సమానంగా అంత జాగ్రత్తగా నాణ్యతా ప్రమాణాలు పాటించి ఈ సూపర్ మార్కెట్ ద్వారా సర్వీస్ చేస్తున్నాం. ఏది కూడా రీటైల్ ప్రైస్ అమ్మం, హోల్సేల్ ప్రైసే. మా క్యాప్షనే శ్రేష్టత, శుభ్రత, హోల్సేల్ ధర సూపర్ మార్కెట్ విధానంలో.